హలో అందరికీ నమస్తే. ఈరోజు మనతో పాటు లైఫ్ కోచ్, అలాగే కన్సల్టెంట్, అలాగే మనతో పాటు సైకాలజిస్ట్ గణేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు మనం చాలా అన్ని మన లైఫ్లో చాలా ఫీల్ అవుతూ ఉంటాం. అవి మనం కొన్ని బయటికి చెప్పలేము. అంటే మనం ఫీల్ అయిన అనుభూతిని మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. దానికి ఎమోషన్స్, దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఏమైనా వే ఉందా? ఎమోషన్స్ మన యొక్క ఫీలింగ్స్ వ్యక్తీకరించడానికి సహజంగానే బై నేచర్ మనిషికి భాషతో సంబంధం లేకుండా, జాతితో సంబంధం లేకుండా, లేదా రంగుతో సంబంధం లేకుండా ప్రపంచం భూమి మీద ఉండేటువంటి మనుషులందరూ కూడా బై నేచర్ ఉన్నటువంటి ఒక వరం ఉంది, ఒక గిఫ్ట్ కూడా ఉంది. 3 అక్షరాలు చెప్తాను. జనరల్గా పిల్లలు పుట్టంగానే తల్లి ఏం చేస్తుంది? హగ్ చేసుకుంటారు. హగ్ చేసుకున్నప్పుడు అది చాలా భద్రత ఇస్తుంది. బై బర్త్ స్టార్టింగ్ అది ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది. అంటే ఒక వెచ్చని ఆ తల్లి యొక్క స్పర్శ అనేటువంటిది పుట్టిన బిడ్డకి ఒక భద్రతని, నమ్మకాన్ని, ఈ యొక్క కొత్త వాతావరణంలోకి వచ్చింది కడుపులో వచ్చే ఫస్ట్ స్టార్ట్ మనిషి జీవనం అనేటువంటిది ఆ హగ్, తల్లి హగ్గుతో ప్రారంభం. అట్లానే పెరిగి పెద్ద క్రమంలో పిల్లలు ఏదన్నా భయపడి పరిగెత్తుకుంటూ వచ్చేసి భయం వచ్చినప్పుడు ఏడుస్తూ వచ్చేసి గబాలన తల్లినో తండ్రినో లేకపోతే వాళ్ళ అన్ననో అక్కనో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళను పట్టేసుకుంటారు ఇద్దరు భయం. అంటే ఒక భయం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సన్నిహితమైనటువంటి అంటే అభిమానం, ఆపేక్ష, ప్రేమ ఉన్నటువంటి పెద్దవాళ్ళని పట్టుకొని ఏడ్చేస్తారు. ఏడ్చేస్తే దాని నుంచి మెల్లగా కనుక ఇప్పుడు నిమురుతూ ఉంటారు. ఏం కాదు నాన్న, ఏం కాదు నాన్న, ఏం కాదు నాన్న. అంటే ఒక భయాన్ని సంబంధించినటువంటి పోగొట్టుకోవటానికి మళ్ళీ ఆ తల్లి తండ్రి ప్రేమించే వ్యక్తుల కౌగులకి సహజంగా బై నేచర్. చిన్నపిల్లలకి ఏం నేర్పం కదా, మనం నేర్చుకోకుండా. అట్లా పెద్ద అయిన తర్వాత మీ అందరికీ తెలుసు, మనందరికీ హగ్ అనేటువంటి దానికి హగ్ అనగానే, కౌగిలంగానే అందరికి గుర్తొచ్చేది ప్రేమికుల మధ్య ఉండేటువంటి కౌగిలి. ఈ ప్రేమ జనరల్ యువతి యువకుల మధ్య ఉండేటువంటి లైంగిక ప్రేమకు సంబంధించే కాకపోవచ్చు, తల్లి తండ్రులు కావచ్చు, లేకపోతే పిల్లలతో వాళ్ళు మంచి ఒక ఎఫెక్షన్ ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా కాలం తర్వాత ఒకసారిగా అమెరికా వెళ్ళాడు, అబ్బాయి వచ్చాడు, రాగానే ఆనందాన్ని ఎట్లా వ్యక్తపరుస్తారు? హగ్ చేసుకొని చేసుకొని అట్లానే నిలబడిపోతారు మొత్తం కూడా. లేదు, తమ పిల్లవాడు ఒక ఐఐటి సీటో లేకపోతే ఒక ఏదన్నా మంచి ర్యాంక్ సంపాదించాడు, మంచి జాబ్ కొట్టాడు, ఆనందాన్ని ఎట్లా వ్యక్తపరుస్తారు? ఒక్కసారి పరిగెత్తుకుంటూ వచ్చేసి తండ్రినో తల్లినో పిలుచుకొని, అంటే ఆనందాన్ని వ్యక్తపరచడానికి కూడా మనం సహజంగా హగ్, కౌగిలిందరం. అట్లానే ప్రేమను వ్యక్తపరచడానికి మనం హగ్ వాడతాం. యువత యువకుల మధ్య ఉండేటువంటి ప్రేమను వ్యక్తీకరణకి కౌగిలి అనేటువంటిది, దాని గురించి చాలా పాటలు ఉన్నాయి, సినిమా ఉంది, మొత్తం పెద్ద హిస్టరీ. అదొక్క సబ్జెక్టు, ఒక పెద్ద సబ్జెక్టు దాని తాలూకు సంబంధించినటువంటిది. అంటే అది కూడా ప్రేమను వ్యక్తీకరించడంలో రకరకాలు. యువత యువకుల మధ్య కాదు, ఇంట్లో నానమ్మో అమ్మమ్మో బాగా ఏజ్డ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, చిన్నప్పుడు వాళ్ళ దగ్గర మనం పెరిగాం, వచ్చాం. మనం వచ్చినప్పుడు ఆ అమ్మమ్మనో నాయనమ్మనో లేకపోతే తాతయ్యనో ఒకసారి కనుక మనం వెళ్ళి ప్రేమగా కౌగిలించుకున్నాం అనుకోండి, నువ్వు 100 వస్తువులు తెచ్చిన దానికంటే కూడా అది వాళ్ళకున్న బాధల్ని, ఫిజికల్గా కూడా ఒక్కొక్కప్పుడు ఉన్నటువంటి బాధల్ని తగ్గించడానికి, మనసులో ఉండేటువంటి బాధలను తగ్గించడానికి మందు, విటమిన్, అదొక విటమిన్ టానిక్ లాగా పనిచేస్తుంది. అట్లనే అంటే ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, మనుషుల మధ్య ఈ బంధాలని మనం బలపరచడానికి ఉండేటువంటిది. మరొకటి చూడండి, కొన్ని సందర్భాల్లో ఎవరైనా చనిపోతారు. చనిపోయినప్పుడు ఒక సందర్భంలో నేను వెళ్ళాను ఒక చోటకి. వెళ్ళంగానే వాళ్ళ బాగా సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళ పిల్లలు తను అట్లా నిలబడిపోయి ఏం ఏడట్లా, అందరు మిగతా వాళ్ళంతా ఏడుస్తున్నారు, అతను ఒక్కడు మాత్రం అట్లానే ఉన్నాడు అంతే. అంటే బాధ అంతా మింగేస్తున్నాడు, బరువు పెరిగిపోతుంది లోపల. అతను వాళ్ళ బాబాయ్ అంటే అతనికి ప్రేమ. వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోండి. వాళ్ళ బాబాయ్ వచ్చాడు. రాగానే అప్పటిదాకా అందరు పెద్దగా ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు,
అస్సలేమి ఒక చుక్క కన్నీరు కాల్చకుండా మెలకుండా కూర్చున్నటువంటి అతను ఆ అబ్బాయి వెళ్ళిపోయి బాబాయ్ని పట్టుకున్నాడు. బాబాయ్ అట్లా పట్టుకోగానే పెద్దగా బోరు అతను ఈ పుణ్యం ఏం కాదురా నాన్న ఉన్నాం మేము అని ఒక మాట అనగానే అతను ఎక్స్ప్లోడ్ అయిపోయింది మొత్తం ఒకసారిగా బద్దలైపోయింది. అంటే మనుషుల్లో ఉండేటువంటి ఆ బాధని గూడు కట్టుకుపోయినటువంటి ఒక విధమైనటువంటి ఆ విషాదాన్ని ఒక్కొక్కసారి వెలికి తీసేటువంటి ఒక సాధనంగా కూడా హగ్ మనకి జీవితాల్లో మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మనం బాధల్లో కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కప్పుడు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతారు. ఇంతకుముందు బాగానే ఉండొచ్చు, వాళ్ళు చాలా నామోషిగా ఫీల్ అవుతారు, ఎవరిని కలుసుకోలేరు. అటువంటిప్పుడు సన్నిహితంగా ఉండేటువంటి ఎవరైనా కానీ ఒకళ్ళు వచ్చి దగ్గరుండి నేనున్నాననేటువంటి భుజం మీద భరవస వెనక వీపు మీద కనుక వేసి ఒక హగ్ ఇస్తే అతను శక్తిని సంపాదించుకోగలుగుతాడు. సూసైడల్ ఇట్లాంటి టెండెన్సీస్ ఉన్నటువంటి వాడు కూడా ఒక్కసారి దాని నుంచి రిలీవ్ కావటానికి కావాల్సినటువంటి స్ట్రెస్ రిలీవర్గా అది ఉపయోగపడుతుంది. అట్లా ప్రపంచంలో సహజంగా మానవ సహజంగా మనం కృత్రిమంగా చేయాల్సినటువంటి ఇదేమి కాదు. మానవ సహజంగానే మానవ బంధాన్ని, మనుషుల మధ్య బంధాన్ని, రిలేషన్స్ని బలపరచడంలో ఆ భావాల్ని మాటలతో వ్యక్తీకరించలేనటువంటి భావాల్ని ఇప్పుడు పట్టుకోగానే ఏడ్చేసాడు. తండ్రి చచ్చిపోతే ఎట్లా ఉంటుందని మాటలతో ఎవరైనా చెప్తారు అక్కడ ఉపన్యాసం? ఎవరు చెప్పలేరు. ఆ కౌగిలి అందుట్లో ఉండేటువంటి ఆ బాధ కన్నీళ్ళు, ఆ ఇంటెన్సిటీని ఏ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయలేదు. అట్లా అనేక రకాల సంబంధించినటువంటి మన మనుషుల యొక్క భావోద్వేగాలకు సంబంధించి వ్యక్తీకరించడానికి, కనెక్ట్ కావటానికి హగ్, కౌగిలి అనేటువంటి ఈ 3 అక్షరాల ఇది పదం ఏదవుతుందో హగ్ అనేది అవుతుందో చాలా శక్తివంతమైనటువంటి మనుషులకి ఒక ప్రసార సాధనంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది కృత్రిమంగా కృతకంగా చేస్తే దానికంత ఆ భావోద్వేగాల్ని ఇచ్చేయలేదు. కొందరు పట్టుకున్నట్టు అర్థమైపోతుంటుంది మనిషికి, ఇది ఏదో ఇక తప్పక ఏదో మనం చేయగలిపి ఏదో హగ్ చేసేట అన్నట్టుగా ఎప్పుడు వదిలించుకుంటాం. దానివల్ల మనుషుల బంధాలు కూడా బలపడవు. కానీ ఒక్కొక్కప్పుడు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు గొడవ పడ్డారు, ఏదో చిన్న విషయాల దగ్గర స్ప్లిట్ వచ్చింది, కొద్దిగా భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. మళ్ళీ ఒక్కసారి కనుక కలిసినప్పుడు ఎందుకులే వాటిని వదిలిపెడదాం అనుకుని ఇద్దరు ఒక్కసారి గట్టిగా పట్టుకొని కాసేపు ఒక క్షణం ఉంచున్నారు అనుకోండి, అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి అరలు ఒక్కసారి అట్లా పట్టాపంచలు తగిలిపోయి మళ్ళీ పాత సాన్నిహిత్యం వచ్చేస్తుంది. అంటే మనుషుల మధ్య ఉండేటువంటి గ్యాప్స్ని కూడా దగ్గర చేయడానికి సంబంధించినటువంటి అదొక సాధనంగా కూడా తోడ్పడుతుంది. అయితే పురాణాల్లో చూసుకుంటే ఒక నెగిటివ్ సెన్స్లో కూడా ఒక సందర్భంలో ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. ధృతరాష్ట్ర అంటే కౌరవులకు సంబంధించినటువంటి వాళ్ళ దుర్యోధనుడు వీళ్ళందరూ వాళ్ళ ఫాదర్. అతను కళ్ళుండవు కానీ అతను ఎంత శక్తివంతుడంటే పట్టుకుంటే ఒక కొండను పిండి చేయగలిగేంత బలాఢ్యుడు అతను సంబంధించినటువంటి. అతను గనక కౌగులించుకొని గట్టిగా గనక బంధించాడా ఊపిరాడకుండా భీముడు లాంటి వాడు కూడా క్షణాలు చచ్చిపోతున్నాడు. కాబట్టి ఎప్పుడైనా ధృతరాష్ట్ర కౌగిలి అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద గనక ద్వేషము విషము మనసంతా నింపుకొని గనక అతను చంపేయాలనంత పట్టుకొని హగ్ చేసుకునేటువంటి హగ్ను ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. దాన్నే విష కౌగిలి అని కూడా అంటుంటాం. కాబట్టి పాజిటివ్ నెగిటివ్ అనేకమైనటువంటి ఫీలింగ్స్ వ్యక్తీకరణకు ఉపయోగపడేటువంటి ఈ న్యాచురల్ ఇది కౌగిలి హగ్ మీరు కూడా జీవితంలో ఉపయోగించండి. మీరు కొన్ని భావాలు వ్యక్తీకరించలేనప్పుడు దాన్ని ప్రసారం చేయడానికి గొప్ప సాధనం. అంటే ఎవరిపైన ఇప్పుడు మనం ప్రేమించే వ్యక్తులు, అది చెల్లైనా తమ్ముడైనా సరే, ప్రేమికులైనా సరే, ఈ హగ్గుతో దగ్గర అవ్వచ్చు అంటారు ఒకవేళ గొడవ అయ్యి. ఖచ్చితంగా అంతే, ఖచ్చితంగా గ్యాప్ని ఫీల్ చేయొచ్చు అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.